2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి లాభస్థానంలో కేతు యోగిస్తున్నాడు, సూర్యుడు యోగిస్తున్నాడు, శుక్రుడు, శని, బుధ, రాహు ఇన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. ఈ వారంలో అవుతాయి కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కనుక బ్రాహ్మణుడు కందులు దానం చేయండి, శివ టెంపుల్ కి వెళ్ళండి, శివుడికి అభిషేకం లాంటివి చేయించండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గురువారము, శుక్రవారము, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేశాను, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారము, మంగళవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే గనక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. తులారాశి వారికి కుటుంబ పరంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఉండవు. ధనం అనేది సకాలంలో చేతికి వస్తుంది. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. తులారాశి వారి లవర్స్ కి మాత్రం చాలా అనుకూలంగా ఉంటది. మీ లవ్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పంచమంలో 4 గ్రహాలు ఉండటం మూలంగా లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. హెల్త్ పరంగా మంచిగా డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో ఎటువంటి సమస్యలు అయితే ఏమీ ఉండవు. ఆరోగ్య పరంగా కూడా చాలా ఆనందంగా ఉంటారు. కోర్టు కేసు విషయాల్లో మాత్రం వ్యతిరేక తీర్పు ఉంటది. ఎందుకంటే 6వ స్థానంలో శని భగవాన్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాలభైరవ అష్టకం చదువుకోండి, శనికి హోమం చేయించుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ హోమం చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన కుజుడు 4వ స్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. మకర రాశిలో కుజుడికి చాలా బలంగా ఉంటారు, మంచి ఫలితాలు చూస్తారు. ఈ వారం అనేది మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ ఉండవు. వృత్తి పరంగా మీకు చాలా బాగుంటది. వృత్తిలో మీరు అనుకున్న పొజిషన్కి అయితే వెళ్ళగలుగుతారు. హైక్, గ్రోత్ ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. ఈ వారం అనేది జాబ్ చేంజ్ అవ్వాలనుకునే మంచి సమయము. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.